నమస్కారం. కాకినాడ విషాదం. కాకినాడలో ఒక టపాసుల తయారీ కేంద్రంలో జరిగిన విషాదంలో 21 మంది మరణించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎంత పెద్ద విషాదం. అట్లానే చాలామంది గాయపడ్డారు. మాట్లాడుకుంటాం, విషాదం వచ్చినప్పుడు ఇట్లాంటి సంఘటన ప్రమాదం జరిగినప్పుడు దాని గురించి పెద్ద లెవెల్లో మాట్లాడుకుంటాం. ఆ తర్వాత అందరం మర్చిపోతాం. మరి మీడియా తప్పు కాదు, ప్రభుత్వాలు అట్లా ఉంటాయి, అట్లానే పాలకులు కూడా అట్లాగే ఉన్నారు, అధికారులు కూడా అట్లాగే ఉన్నారు. కాబట్టి దీనివల్ల జరుగుతున్నారు. ఒకటి ఇప్పుడు 21 మంది చనిపోయి ఇంతమంది క్షతగాత్రుడైన ఆ ప్రమాదం గురించి తక్కువ అంచనా వేయడం లేదు. దీనికి కారణం ఏంటంటే పాలకుల పాపం. నిజంగా చెప్పారంటే కార్మికులకు శాపంగా మారుతుంది. అధికారులు, పాలకులు అంటే రాజకీయ నాయకులు కూడా. మనం చూసిన సంగతి చూసుకుంటే అక్కడెక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ జాతర కోసం ప్రత్యేక ఆర్డర్ వస్తే వాళ్ళు తయారు మొదలుపెట్టారు. గతంలో అయితే మనకు జనరల్గా దీపావళి ముందే చాలా పెద్ద ఎత్తున ఇట్లాంటివి ఉండేవి. కానీ ఇవాళ ప్రతిదాన్ని కూడా ఆత్రేయ గారు అన్నట్టు చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నట్టు, చావుకైనా బతుకైనా జైలు పోయించిన నాయకులకు ఊరేగింపు తీసుకుపోయిన పెళ్ళిళ్ళు, పేరంటాలు, మామూలుగా పుట్టినరోజు నుంచి మొదలు పెడితే అన్నిటికీ బాణసంచ వాడుతున్నారు. బాణసంచ వాడడం కేవలం దీపావళికి పరిమితం కాలేదు. ఇప్పుడు సంవత్సరం అంతా బాణసంచ తయారీ కేంద్రాలు నడుస్తూనే ఉంటే సంవత్సరం అంతా వాడుతుంటారు. రాజకీయ నాయకులు గెలిపోవటంలో, రాజకీయ నాయకులు జైలు పోయించడం, ఏదైనా సరే ఏ సందర్భమైనా సరే టపాసులు కాలుస్తున్నారు, చూస్తున్నాం మనం. కనుక ఆ టపాసుల గిరాకీ ఉండదు. దీనికి తగ్గట్టుగానే మరి కర్మాగారాలు ఉన్నాయా, ఆ కర్మాగారాలు ఎట్లా పనిచేస్తున్నాయని చూస్తే చాలా ఈ కర్మాగారాల్లో పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి. అట్లానే పిల్లలు, చిన్న పిల్లలు, బాల కార్మికులను ఎంగేజ్ చేసిన ఉన్నాయి. గతంలో చూసాం మనం, శివకాశి నుంచి మొదలుకొని తమిళనాడు శివకాశి నుంచి మొదలు పెడితే దేశవ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరిగినటువంటి జరిగిన ప్రతిసారి కూడా హల్చల్ చేస్తారు. రేపటికల్లా మూసేయిస్తామంటారు, దాని మీద చర్య తీసుకుంటామంటారు, మళ్ళీ మొదలుకే వస్తుంది. దీనికి కారణం ఏంటంటే అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ జోక్యం, వీటి వల్ల వస్తుంది. అంటే అధికారులు కళ్ళు మూసుకొని కూర్చోవడానికి కారణం అధికారులు ఒక్కటి తప్పు కాదు, అధికారులను నియంత్రించే రాజకీయ నాయకుడి తప్పు. అధికారులు ఒక్కోసారి నిజంగా నిజాయితీపరుడు అధికారి కనుక అటువంటి బాణసంచ కేంద్రాలను మూసేయించే ప్రయత్నం చేస్తే వెంటనే పైనుంచి ఫోన్లు వస్తాయి, నీకెందుక నీ మామూలు తీసుకొని ఊరుకోవా అంటారు. సమస్య కాదు. అందుకని కొద్ది రోజులు పోరాడిన వాళ్ళందరూ ఏం చేస్తారు. అందుకని ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు ఉద్యోగుల గురించి మాట్లాడి. మొదలేమో గరంగా ఉంటారట, తర్వాత నరం అంటే మెత్తబడతారట, తర్వాత బేషరం అవుతారట. ఆ మాట రేవంత్ రెడ్డి గారు అన్నది, ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. అంటే గరం అంటే కొత్తలో ఉద్యోగం వచ్చిన కొత్తలో అన్ని అవినీతి వ్యతిరేక మంచిది కాదు ఇది అని బాగా పెద్ద ఎత్తున తిరుగుతారు. తర్వాత అందరి ఒత్తిళ్ళు అని చూసిన తర్వాత ఎంత చేసినా లాభం లేదు, ఒక్కడిని వ్యవస్థను మార్చగలుగుతా అని చెప్పి నరం అంటే మెత్తపడతారు. తర్వాత ఈ 3 ఉర్దూ పదాలు గరము, నరము, బేషరం. ఈ తర్వాత సిగ్గు లేకుండా డబ్బులు తీసుకుంటారు, అడుగుతారు, డిమాండ్ చేస్తారు. అటు రాజకీయ నాయకులు మెప్తారు, వీళ్ళు మెప్తారు. ఇప్పుడు సరిగ్గా జరుగుతుంది కూడా ఇదే. నిజంగా బాణాసంచ కర్మాగారంలో జరుగుతుందంతా ఇదే తతంగా జరుగుతుంది. చూసి చూడనట్టు పోతున్నారు. అందరికీ మామూలు ఎవరి వాళ్ళకు ఉంటాయి. అందులో 3 రకాలు మానవహానం జరుగుతుంది. వాళ్ళకి ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎవరు దిక్కుండదు, వాళ్ళకు నిజంగా కంపెన్సేషన్ కూడా సరిగ్గా అందదు. పెద్ద ప్రమాదం కనుక వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలు, 15 లక్షలు ప్రకటించవచ్చు, కానీ ప్రాణాలు వెనక్కి తీసుకురాలేం కదా. కనుక దీనికి ఒక షరతు, ఒకటి లెక్క ఉండాలి. ఇప్పుడు ఇంకో మాట అంటున్నారు, వెంటనే రేపటికల్లా మేము సీసీ కెమెరాలు పెట్టేస్తాం అక్కడ. సీసీ కెమెరాలు కాదు పెట్టాల్సింది, పెట్టండి, నష్టమే లేదు. అంటే సీసీ కెమెరాలు ఇప్పుడు ఆలోచన వచ్చింది కదా. ఇప్పుడు ప్రతి దగ్గర వీధుల్లో సీసీ కెమెరాలు పెడుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి సీసీ కెమెరాలు అవసరమే కాదంటలేదు. కానీ ఇంకోటి కూడా చేయాలంటారు, ఆ ఫలానా స్థానికులు కూడా తెలవాలి కదా, పర్మిషన్తో నడుస్తుందా లేదా, పెద్ద బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి అక్కడ. ఏమని, దీనికి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు, ఎంతవరకు ఉన్నది పర్మిషను, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, దీని ఓనర్ నేమ్ ఏంది, ఓనర్ ఫోన్ నెంబర్ ఏంది, ఏ టైం నుంచి ఏ టైం నడుస్తుంది, జనావాసాలో పెట్టడానికి వీల్లేదు కదా. పొలాల్లో ఉన్నది మన కాకినాడది కాదంటలేదు, కానీ జనావాసాలో పెట్టడానికి వీల్లేదు. దీని స్టాక్ పాయింట్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. చూశాం కదా, ప్రతి దీపావళికి ఆ ఊరు బయట, ఆరు బయట మొత్తం ఇది ఎలాంటి కాకుండా, ఒకరి ప్రమాదం జరిగినా కూడా పెద్ద స్ట్రక్చర్స్ లేకుండా తడకలతో వేసి పందిళ్ళు వేసి చేస్తుంటారు, చూస్తుంటాం మనం. అంటే ఊరు దూరంగా ఒకటి గ్యాస్ డీలర్స్ కదా, గ్యాస్ స్టేషన్స్ ఎట్లా ఉంటాయో, మన గ్యాస్ డొమెస్టిక్ గ్యాస్ కానీ కమర్షియల్ గ్యాస్ కానీ అవన్నీ ఎక్కడ ఉంటాయి, గోడౌన్స్ అని ఊరవతలు ఉండాలి లెక్క. ఇది తర్వాత జనావాసాల్లో కలిసిపోతున్నాయి. ఊరవతలు ఎన్ని రోజులు కట్టుకుంటూ పోతారు వాడు. ఇది కూడా అంతే, జనావాసాల్లో కలిసిన దాని మీద కూడా నియంత్రణ ఉండాలి. ఏ టైం నుంచి ఏ టైం తయారు చేస్తారు దాని మొత్తం వివరాలన్నీ కూడా బోర్డు పెట్టాలి కదా. ఇవాళ టోళ్ళు బూతుల దగ్గర మనం చూస్తుంటాం, పోతుంటే రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే ఎవరెవరికి మినహాయింపై రాసి పెడతారు వాడు. ఎంత ట్యాక్స్ వేస్తే, ఎంత టోల్ వసూలు చేస్తే రాసి పెట్టుకుంటూ అటువంటి బోర్డులు ఎంత పెద్ద పెద్దవి పెడుతున్నారు ప్రతి టోల్ బూత్ దగ్గర. అంతకన్నా అధ్వానమా?
అది ఓనర్కి అప్పచెప్పండి. ఇప్పుడు పనులు జరుగుతుంటే ప్రధానమంత్రి సడక్ యోజన అది ఎంత సాంక్షన్ అయింది, ఎన్ని రోజులు పూర్తి చేయాలి, దానికి మొత్తం డబ్బులు ఎంత, ఇవన్నీ ఉంటే ఎట్లా బోర్డు పెడుతున్నారు. ఇక్కడ కూడా ఈ టపాసుల కర్మాగారాలు తయారు వచ్చినప్పుడు పర్మిషన్ నుంచి మొదలుకొని కొనసాగింపు వరకు కూడా అన్ని బోర్డులు పెట్టారని నేను అంటున్నాను. ప్రతి ఆ బోర్డు లేకపోతే కష్టం. కనుక స్థానికులకు అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ వ్యవస్థ తెలుస్తుంది, ఎన్ని రోజులు పర్మిషన్ ఉందా లేదా తెలుస్తుంది. పర్మిషన్ ఉందా లేదా అని ఆన్లైన్ చెక్ చేసుకుంటే తెలవాలి. ఆ రాసి పెడుతుండొచ్చు, దొంగ నెంబర్ రాసి పెడుతుండొచ్చు, చూస్తున్నాం కదా. రేరా పర్మిషన్ ఉన్నట్టు చాలామంది మన రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అన్నీ ఉన్నట్టు వాళ్ళు ప్రకటన ఇచ్చుకుంటారు, లాంచింగ్ ఆఫర్స్ ఇస్తారు, చూస్తున్నాం కదా. లాంచింగ్ ఆఫర్స్ మోసం ఎట్లా. ఇక్కడ కూడా అన్ని పారదర్శకంగా ఉండాలంటే ఈ ఫలానా బాణాసంచా కర్మాగారం ఏదైతే ఉందో, కర్మాగారం కావచ్చు, చిన్న పరిశ్రమ, కుటీర పరిశ్రమ మాడిపోయింది కదా. ఇప్పుడు దానిలో ఏమేమి వసతులు ఉండాలి, ఇవన్నీ ఎట్లా ఉండాలని ఒక బోర్డు, దానికి సంబంధించిన యజమాని నుంచి మొదలుకొని పర్మిషన్ నుంచి మొదలుకొని అవన్నీ పర్మిషన్ నెంబర్లతో సహా ఇటు ఒక బోర్డు 2 పెట్టింది అనుకోండి. అప్పుడు ఎవరికైనా అనుమానం వస్తే ఈ పర్మిషన్ దీనికి ఉందా లేదా అని చెక్ చేసుకుంటే తెలిసేటట్టు ఉండాలి. అందుకనే ఇవన్నీ ఎందుకు చేయాలంటే వేలు వంకర పెడితేనే వెన్న వస్తుంది. అవినీతి ఉండాలంటే ఇవన్నీ చూచుకుంటూ పోవాలంటే ప్రజలు పారదర్శకత ఉండదు, జవాబుదారీ అవసరం ఉండదు. కనుక ఈ రెండింటిని అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ 2 ఉంటే ఇవన్నీ బయటపడితే కనుక ఏమీ లేకుండా చేస్తున్నారు. దీనికి అన్ని తిలాపాపం తలా పిడికలు కింది నుంచి పైదాకా మొత్తం మీద పోయిన ప్రాణాలు ఎవరు తీసుకురాలేదు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు చెప్పిండు పెద్ద ఎత్తున అన్నిటిని చెక్ చేస్తూనే ఉంటారు. ఒక్క వారం 10 రోజులు ఆగండి, అన్నీ మర్చిపోతాం మనం కదా. మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మాట్లాడుకుంటాం. అట్లా కాకుండా ఈ ప్రమాదాన్ని ఆసరా చేసుకుని, ఈ ప్రమాదాన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి, దేశమంతా స్పందించాలి. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే నేను చెప్పిన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. బాల కార్మికులను అందులో పని చేయకుండా చేయాలి, కార్మికులను కూడా దాని పని గంటలు నిర్ణయించాలి. అట్లాగే ఒత్తిడిలో కళ్ళు మూసుకొని కూడా మందు గురే సమయంలో కూడా పేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకరిద్దరు చనిపోయిన సందర్భాలు 50-100 మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జరిగిన సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించిన తర్వాత ఊరుకుంటే లాభం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ప్రమాద మృతులకు మాత్రం సంతాపం వ్యక్తం చేస్తూ ఇక ముందు ఇట్లాంటి జరగకుండా ప్రభుత్వాలు చేయాల్సిన పని ఎంతో ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను.